మల్లన్న స్వామి దాని ప్రచారం కావాలని ఇటువంటి మన పీఠాధిపతుల యొక్క ఆధ్వర్యం లోపల వాళ్ళు చేసేటువంటి సేవ నిరంతరమైన సేవ, ఆ సేవ నిరంతరం కొనసాగాల. అటువంటి మహానుభావులు ఇంకా అనేక మంది మన భారతదేశంలో రావాలి. కనుక వాళ్ళందరితో ఈ సనాతన ధర్మం అనేది దీనికి ఇంకా జీవం స్వామి సంపూర్ణ ఇది స్వామివారి చరిత్ర ఒకసారి మీరు పరిశీలించాలి. పూజారి కూడా పూజారి స్వామి ఇక్కడ చూడండి, మిగతా పెద్దవాళ్ళు మీరు కొద్ది వాళ్ళు అక్కడ భజన భజన సేవ చెప్పండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ముఖ్య అతిథి డాక్టర్ శ్రీ భారత పరమేశ్వర గారు, అమ్మవారి శక్తిపీఠం ప్రాంగణ అమ్మవారి శక్తిపీఠం మీరు పరంగా అసలు రంగనాథ స్వామి వారి భుజాల పైన ఎక్కించుకొని గురుస్వామి సేవలు చేయడానికి వీరి నివాసం నారాయణ జిల్లా ఉత్తరమాయ అదేవిధంగా వారు వేద వికాసం కోరుతున్నాం. ఓమేశ్వర గారు అలాగే రాశారు వేద వికాసం కోరుతున్నారు. పిలుపు మేరకు ఇక్కడ శివస్వాములు చాలా దీక్ష తీసుకుంటారు స్వామీజీ. ఈ ఏరియాలో హిందుత్వాన్ని కాపాడుతున్నటువంటి స్వాములు వీళ్ళు. వారు
మీ దర్శనం వారు కోరుకుంటున్నారని చెప్పిన వెంటనే మీరు వెంటనే కార్యక్రమం ఏర్పాటు చేయండి. ఆ కార్యక్రమానికి నేను ఎక్కడ ఉన్నా ఆ కార్యక్రమంలో నేను పాల్గొంటానని చెప్పి వారు నాకు మాట ఇవ్వడం. ఈరోజు వారు చాలా దూర ప్రయాణం చేయాల్సినటువంటి సమయం ఉన్నది. చాలా దూరం శ్రీకాకుళం అటువైపు వెళ్ళాలన్నారు. కానీ మన కార్యక్రమం కోసమే వారు నేను ఇక్కడ వీళ్ళని దర్శనం చేసుకొని వీళ్ళకు కొద్దిగా మార్గదర్శనం చేసి వెళ్తానని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అలాంటి గొప్ప కార్యక్రమంలో మనం ఇవాళ పాల్గొంటున్నాం. అందరూ ఒకసారి నమస్కారం పెట్టుకోండి. నమస్కారం ముద్ర. యా కుందేందు తుషారహారధవళాం యా శుభ్రవస్త్రావృతాం యా వీణావరదండమండితకరాం యా శ్వేతపద్మాసనం యా బ్రహ్మాచ్యుతశంకరాం ప్రభృతిభిర్దేవై సదా వందిత సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేషజాడ్యాపహ. అలాగే గట్టిగా 3 సార్లు ముక్తకంఠంతో మనందరికీ తల్లి అయినటువంటి భరతమాతకు జై కొడదాం. జై బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా. శివసంభూత స్వరూపులైనటువంటి స్వాములకు, అలాగే ఇక్కడ ఉపస్థితులైనటువంటి పెద్దలకు, సభాస్థలి యందు ఆసీనులైనటువంటి అందరికీ కూడా ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో, అమ్మవారు జగజ్జనని యొక్క ఆశీస్సులు కూడా మీపై ఉంటాయని ఒక సాధువుగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు 4 కార్యక్రమాలు ఉన్నాయి. ఇంకా కూడా చాలా దూరం ప్రయాణం చేసేది ఉంది. అందుకే మీ అందరికీ ఆశీర్వాదం ఇచ్చి పెద్దలు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు కాబట్టి అందుకు తగిన పాత్రతను బాధ్యతను నేను ప్రసాదించాలి. ఒక 2 మాటలు చెప్పి నేను వెళ్ళిపోతాను. ప్రపంచంలో భారతావని ఒక అమృత సరస్సు ఉన్నది, అంటే మన దేశం. ఈ అమృత సరస్సును కనుక మనం కోల్పోతే ఇంకొక ప్రదేశం, ఇంకొక సరస్సు మన కోసం లేదు, అంటే అమృత సరస్సు లేదు. ఈ దేశాన్ని సంరక్షించుకొని మన భావి తరాలకు ఇంతటి సస్యశ్యామలమైనటువంటి సుధా సౌధమును మనం ప్రసాదించాలంటే మనం చేయవలసిన దీక్షలు, పూజలు, ఆలయాల సందర్శన, స్వామీజీలను దర్శించుకోవడమే కాకుండా ధర్మరక్షణ కూడా మనం చేయాలి. అప్పుడే ప్రపంచ పటంలో భారతదేశం అనేది ఒకటి మిగిలిపోతుంది. లేకపోతే ఆ చాయిస్ మనం కోల్పోకూడదు. కాబట్టి ధర్మ సంరక్షణ అంటే ఏం చేయలేదు స్వామి, మీలాగా సన్యాసులం కావాలా, మీలాగా కాషాయం కట్టుకొని పెండ్లం పిల్లల్ని విడిచిపెట్టి తిరగాలనా? ప్రతి ఒక్కరికి ధర్మరక్షణ అంటే అదే అర్థమైకుంటొస్తుంది. ధర్మరక్షణ అంటే అది కాదు. మనదైన దాన్ని మనం పాటించుటయే ధర్మం. ఇతరులకు మనం అలసియకుండా ఉండటమే ధర్మం. మన ఇంటి పక్కలో ఒకడు ధర్మం మారిందంటే సరే, వాని వ్యక్తిగత వ్యవహారం, వాని యొక్క వ్యక్తిగతమైనటువంటి భావన, పరిస్థితులు మారాడు, ఉపేక్షించకూడదు. సాధ్యమైనంత వరకు వాళ్ళకి చెప్పాలి మతం మారడానికి గల కారణం ఏమిటి, మతం మారడం వల్ల నీకు వచ్చిన లాభం ఏమిటి. అందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. ఒక అంగిడిసి ఇంకొక అంగి వేసుకున్నంత విచిత్రమే తప్పిస్తే ఇంకా ఏమీ జరగదు. ఈనాడు జీసస్ ప్రభు పుట్టినటువంటి దేశం మీదనే బాంబుల దాడి ఊరుస్తుంది. ఎవరు కాపాడుతున్నారు? ఏ పాస్టర్లు కాపాడుతున్నారు? ఇజ్రాయెల్ మీద బాంబుల దాడి ఊరుస్తుంది. ఏ పాస్టర్లు ప్రేయర్ చేసి కాపాడుతున్నారు? అలాగే మొన్న కాలిఫోర్నియా అని ఒక దేశం కారు చిచ్చుకు తగలబడి బూడిదైపోయింది. ఏ బైబిల్ కాపాడింది? ఏ దేవుడు కాపాడిండు? ఏ పాస్టర్లు కాపాడిండ్రు? సాధ్యం కాదు. అది అనివార్యం. దేవుడిని అడ్డం పెట్టి దేవుడు ఇది చేస్తాడు అది చేస్తాడని మూఢనమ్మకాలు సృష్టించి మతం మార్చడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని తప్పకుండా మనం అడ్డుకోవాలి. అడ్డుకోకపోతే ఏమవుతుందంటే ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఇప్పుడు ఒకటే స్టేట్మెంట్ ఇస్తున్నారు, మాకు ప్రత్యేకమైన హోదా కావాలి, ప్రత్యేకమైన రాష్ట్రాన్ని విభాగం చేసి ఇవ్వండి అని. కారణం ఆనాడు మనలాగా అందరం గప్పు కూస్తున్నారు.
ఓని ఇష్టం ఉంది మారితే మారుకోక చేసుకుంటే చేసుకునికోక అని అందరు గప్పు కూస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు అందరు ఊరు గ్రామాలు మండలాలు జిల్లాలు మొత్తం మతం మారిపోయి ప్రత్యేకంగా మాకు ఇప్పుడు క్రైస్తవ రాష్ట్రంగా డిక్లరేషన్ చేయండి అని స్టేట్మెంట్ తీసుకొచ్చారు. దానివల్ల మనకొచ్చిన నష్టం ఏం స్వామి అని మీరు అనుకోవచ్చు. ఆనాడు ఏ జెండా పట్టుకొని భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చారో ఒకసారి చరిత్ర చూడండి. అదే జెండా మళ్ళీ దండయాత్రలు చేస్తుంది. గుళ్ళు మూసేయండి, శివదీక్షలు బంద్ చేయండి, ఈ గుళ్ళు కూల్చేసి మేము మసీదులు కడతాం, చర్చిలు కడతాం అంటారు. ఆ పరిస్థితి మనకు రావాలన్నా? ఆనాడు పెద్దలు ధర్మానికి కట్టుబడి అతిథి దేవో భవ, ఇతరులు ఎవరన్నా మన తోనికొస్తే వాళ్ళని గౌరవించాలని ఒక ధర్మ సంకటానికి కట్టుబానిసలై వాళ్ళను ప్రోత్సహించడం ద్వారా 1500 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చింది మన వాళ్ళు. ఎంతమంది సాధువులు చచ్చిపోయినరు, ఎంతమంది వీరులను కోల్పోయినాం, ఎన్ని దేవాలయాలు నేలమట్టం అయిపోయినాయి. అంతవరకు ఎందుకు? మొన్నటికి మొన్న అయోధ్య శ్రీరామచంద్ర ప్రభుల వారిని ప్రతిష్ఠించుకోవడానికి 500 సంవత్సరాలు కోటుల మెట్లు తిరగాల్సి వచ్చింది మనకు, బిచ్చగాలలాగా. కారణం నిర్లక్ష్యం, ప్రాణహేతుకం. నిర్లక్ష్యం చేయకూడదు. ఏదో అయిపోతుందిలే అని వదిలిపెడతామా? వదిలిపెడితే మనకే ఎసురు వస్తుంది, మన ప్రాణాలకే ముప్పు వస్తుంది. అలాగే ధర్మస్థాపనలో ఇంకొక భాగం కూడా ఉన్నది. మన శివుని మనం పూజించుకుందాం, మన రాముని మనం పూజించుకుందాం, అమ్మవారిని మనం పూజించుకుందాం. మనకు 33 కోట్ల దేవతలు ఉన్నారు. మధ్యలో ఈ దర్గాలకు ఎందుకు పూజలు చేయలే మనం? ఈ దర్గాలకు పూజలు చేయమని చెప్పి ఏ ధర్మశాస్త్రాలు రాశారు? ఏ వేదంలో ఉంది, ఏ శాస్త్రంలో ఉంది, ఏ ఉపనిషత్తులో ఉందో మీరు చూపెట్టండి నాకు. మన దేవాలయాలకు ప్రదక్షిణలు చేసినా, మన దేవీ దేవతలకు పూజలు చేసినా, దీక్షలు ధరించినా కోట్ల రిజల్ట్ మనకు వస్తుందని చెప్పి ఆన్ సైంటిఫికల్ రికార్డెడ్ ప్రకారంగా నేను ప్రూఫ్ చేసి చూపిస్తాను. ఇక్కడనే లైవ్ కెమెరాలు పెట్టుకొని సైన్స్ ప్రకారంగా మీ శరీరానికి, మీ కుటుంబానికి ఎన్ని లాభాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక పరంగా ఎన్ని లాభాలు ఉన్నాయి, ధార్మికంగా ఎన్ని లాభాలు ఉన్నాయి, ప్రాకృతికంగా ఎన్ని లాభాలు ఉన్నాయి, అన్నీ నేను ప్రూఫ్ అండ్ రికార్డెడ్గా నేను నిరూపణ చేసి చూపిస్తా. ఒక చర్చి పోవడం వల్ల, ఒక దర్గా పోవడం వల్ల 1% ఏమన్నా ప్రకృతికి లాభం, పంచభూతాలకు లాభం, నీకు లాభం, నీ ఉన్నతికి లాభం, నీ కుటుంబానికి లాభం ఉందని 1% అన్న నిరూపించగలరు ఎవరన్నా? ఎందుకు దర్గాలకు పూజలు చేస్తున్నారు? దర్గాలకు కందులు ఎందుకు చేస్తున్నారు? ఏమి తక్కువైందని దర్గాలకు కందులు చేస్తున్నారు మీరు చెప్పాలి. ధర్మస్థాపన అంటే జెండాలు పట్టుకొని చేయగొట్టడం కాదు, ఆచరణ. మన దేవుళ్ళను మనం పూజించుకొని, మన దేవాలయాలను మనం డెవలప్ చేసుకొని, మన స్వామీజీలను మనం గౌరవించడమే ధర్మస్థాపన. భాగవతము, రామాయణము, శాస్త్రాలు, ఉపనిషత్తులు మనం చదువుదామా చదవకపోదామా అది సెకండరీ. తర్వాత ఆత్మజ్ఞానం కొరకు, జ్ఞాన పరిపక్వం కొరకు చదవాలి, అనుభవం కోసం చదవాలి, చదువుదాం. చదవడం కన్నా ముందు కావలసినది ఏమిటి? ధర్మాచరణ. అంటే సమాజంలో ఎవడైనా అధర్మం పాలవుతున్నాడు, అధర్మం వైపు వెళ్తున్నాడంటే వాని వారించాలి. ఎవడన్నా ఒక కుష్టి రోగం ఉన్నోడు సమాజంలో తిరిగితే దగ్గర పోతామా? అంటు రోగం ఉన్నోడు పక్కకు వస్తే వాని పక్కన నిలబడతామా? అంతకన్నా భయంకరమైంది తెగులు. ఈ తెగులు అంతకన్నా భయంకరమైంది. దీని ఆరంభంలోనే తుంచివేయాలి. నీవు పోవడం వల్ల జరిగిన లాభం ఏమిటి చెప్పు? నీ విశ్వాసం వల్ల నువ్వు పోయావనుకుంటావు. వాడు ఏం చేస్తాడో తెలుసా? కులంలోకి రాడు, గోత్రంలోకి రాడు, పెండ్లికి రాడు, సావుకు రాడు, దేనికి రాడు. వాడు తెలివిమంతుడు, మనం పనికిరాని వాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. పిచ్చి కుక్క వీధిలోకి వస్తే అది ఎక్కడ గరిస్తే మనకు పిచ్చిలేస్తుంది, దాన్ని తరిమి కొడతాం. అంతకన్నా భయంకరమైనవి శక్తులు, పిచ్చి కుక్క కన్నా భయంకరమైనవి శక్తులు. మొన్న ఆంధ్రాలో విజయ్ పాస్టర్ అని ఒక పాస్టర్ ఏం స్టేట్మెంట్ ఇచ్చింది తెలుసా? ఈ దేశం క్రైస్తవులది, ఈ దేశం మాది, ఈ దేశం మాకే హక్కు. ఎంత గర్వంగా చెప్తున్నాడంటే, లైవ్ కెమెరా ముందు రికార్డ్ అవుతుంది, టెలికాస్ట్ అవుతుంది.
అంత ధైర్యంగా వాడు చెప్పగలుగుతున్నాడంటే ఎవరిచ్చినాల్సు? వాడు పిచ్చోడు. ఈ దేశం భౌగోళికంగా హిందువులదా, క్రైస్తవులదా, ముస్లిమ్స్దా ఎవరిదో నిరూపించుకుని వానికి చేతనైతే దమ్ముంటే. నేను చాలా వీడియోలో చెప్తున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ మతం పట్ల మీకు నమ్మకం ఉంటే, ధైర్యం ఉంటే, గడుసుతనం ఉంటే, ప్రపంచంలో అన్నింటికన్నా పురాతనమైనటువంటి మసీదు ఉందా, చర్చ్ ఉందా, దేవాలయం ఉందా, ప్రపంచ శాస్త్రవేత్తలను అందరినీ కూడా టెస్టులు చేసి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని సర్వే చేసి మరి నివేదిక ఇవ్వమని చెప్పు, అప్పుడు స్వచ్ఛందంగా ఒప్పుకుంటాం మేమని చెప్పాను. మనం చెప్పడం కాదు, మనిషి చిత్తంకో మాట్లాడతాడు, బుద్ధికో మాట్లాడతాడు. భూమాతనే చెప్తుంది ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పురాతనమైనటువంటిది ఏందని. మనకు రికార్డు ఉంది. ఇంత గొప్ప మాన్యత, ప్రతిష్ట, ఇంత గొప్ప ధర్మం, జ్ఞానం, ఇంతటి ప్రతిష్టాత్మకమైనటువంటి విలువలు ఉన్న మనము ఎందుకు తగ్గాలి? పురాణాల్లో ఏముంది తెలుసా? శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మాండానికే నాభిస్థానం లాంటివాడు, అంటే బొడ్డు. అక్కడ జ్యోతిర్లింగం ఈ భూగోళాన్నంతా సెంటర్ పాయింట్ చేస్తే సెంటర్ అవుతుంది మల్లికార్జున స్వామి. ఇన్ని ప్రూఫ్స్ మనకున్న తర్వాత కూడా చేతగాని వాళ్ళలాగా ఎందుకు ఉండాలి? మనము ఉండాలనా? చెప్పండి, ఉండాలనా? ఉండకూడదంటే ఒకే ఒక్కటి మనకున్నటువంటి మార్గం. ఎవడన్నా మన ధర్మం గురించి మాట్లాడితే, మన శాస్త్రాల గురించి మాట్లాడితే, మన దేవీ దేవతల గురించి మాట్లాడితే ఒకటే మాట్లాడాలి. ఏమనాలి తెలుసా? నీ మతాన్ని నువ్వు గౌరవించుకో, నీ దేవతలు నువ్వు పూజించుకో. మా దేవీ దేవతల జోలికి వస్తే చట్టపరంగా సమాధానం చెప్తాం, ధర్మం పరంగా సమాధానం చెప్తాం, క్షాత్ర ధర్మం ప్రకారంగా కూడా సమాధానం చెప్తామని చెప్పి హెచ్చరించాలి. ఒక అతను పచ్చ జెండా పట్టుకొని వచ్చిండు అడుక్కు తినడానికి ఈ దేశంకి. పచ్చ జెండా పట్టుకొని ఎక్కడి నుంచో ఎడారి దేశం నుంచి ఈ దేశంకి వచ్చిండు అడుక్కు తినడానికి. ఇంకొక అతన్ని తెల్ల జెండా పట్టుకొని వచ్చిండు అడుక్కు తినడానికి ఈ దేశంకి. కాషాయ ధ్వజం పట్టుకొని భారతీయుడు, అందున సనాతనులు ఏ ఒక్క దేశం మీదకన్నా పోయిండా? ఈ దేశం అన్నపూర్ణ, ఈ దేశం లక్ష్మి, ఈ దేశం సరస్వతి. మనకేం దౌర్భాగ్యం, మనం పోం. బిచ్చగాళ్ళలాగా మీరు వచ్చిండ్రు ఈ దేశంకి అడుక్కు తినడానికి. రాలేదా? మీరే వచ్చి మమ్మల్ని ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? మనల్ని అందరిని ఏమంటారో తెలుసా? మతోన్మాదులు. మనమంట మతోన్మాదులమంట. వాళ్ళు కాదంట మతోన్మాదులు, మనం మతోన్మాదులమంట. మళ్ళీ ఎలా? మీ దేవతలు రాళ్ళు, మీ దేవతలు సైతాన్లు, మీ దేవుళ్ళు గారు, మా దేవుడే దేవుడు వాళ్ళే చెప్తారు. మళ్ళీ వాళ్ళే మనల్ని మతోన్మాదులు అని రికార్డ్ చేశారు. కారణం, ఏలు వేటనిక సంధిస్తే కాలు పెడతారు, కాలు వేటనిక సంధిస్తే మొత్తం దూరిపోతారన్న సామెత ఈడ నిరూపణ అవుతుంది. ఆనాడు పెద్దలు తప్పు చేసిండ్రు, ధర్మానికి కట్టుబడి తప్పు చేసిండ్రు. మనం ఇక ముందు తప్పు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ ధర్మస్థాపన, దేవుళ్ళు, దేవతలు, పూజలు, పునస్కారాలన్నీ కూడా సన్యాసులకు అవసరం లేదు. ఏడన ముక్కు మూసుకొని తపస్సు చేసుకునికే మా కేడనకి ఇంత జాగైతే చాలు. ఆకలి తప్పులతో పని లేదు, మాన మర్యాదలతో పని లేదు, వంశోద్ధారకంతో పని లేదు. ఈ ధర్మం కావాల్సింది మీకు, ఈ పరంపర కావాల్సింది మీకు, ఈ దేశం కావాల్సింది మీకు. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ప్రపంచమంతా గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది. ఒక్క భారతదేశం మీదికి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా వలస వచ్చే దినం ఉంది భవిష్యత్తులో. ఇంత గొప్ప దేశం మనది. ఈ దేశాన్ని కాపాడుకోవాలి, మనందరి బాధ్యత. మొన్న జరిగిన కుంభమేళాలో యావత్ సాధులోకమంతా, అంతమంది అఘోరాలు, నాగాలు అందరూ కూడా ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దేశం
నికాష్టంగా చట్టపరంగా, సాంకేతిక పరంగా, వైజ్ఞానిక పరంగా, ధార్మిక గ్రంథాల ఆధారంగా రికార్డెడ్గా ఈ దేశం హిందువులదే అని డిక్లేర్ కావాలని చెప్పి శపథం చేశారు. అవునండి, అమెరికాకో ఆ దేశంకు ఒక మాన్యుమెంటల్ రిలీజియన్ అథారిటీ ఉన్నది. లండన్కు ఆఫ్రికాకు ప్రతి దేశానికి మతపరమైనటువంటి వారసత్వమైన డిక్లరేషన్ ఉన్నది. భారతదేశానికి లౌకిక దేశం అందరూ వచ్చి దూరిపోవచ్చు, అందరూ దూరుతారు. మొన్న పుల్వామా దాడి చేసి రేపు ఇంకొక దాడి కూడా చేస్తారు. అందుకే ఈ దౌర్భాగ్యం మనకు అవసరం లేదు. ఈ దేశంలో గంగా నది ప్రవహిస్తున్నది, ఈ దేశంలో గోదావరి నది ప్రవహిస్తున్నది, ఈ దేశంలో కృష్ణా నది ప్రవహిస్తున్నది. భారతదేశం హిమాచల పర్వతం మొదలుకొని కన్యాకుమారి చివరి సరిహద్దుల వరకు ఎటు చూసుకున్నా ప్రతి పర్వతానికి, ప్రతి ఒక్క నదికి, ప్రతి సముద్రానికి, ప్రతి దండకారణ్యానికి, ప్రతి భౌగోళికమైనటువంటి అస్తిత్వానికి మన దేవీ దేవతల పేర్లున్నాయి. ఒకవేళ ఒక గుడి నిన్న కట్టినం, అంబాత్రయ క్షేత్రం అని మొన్న 2011వ సంవత్సరంలో నేను స్థాపించిన, దానికి రికార్డు ఉన్నది. గంగా నదిని ఎవడు స్థాపించిండు, ఎప్పుడు స్థాపించిండ్రు? కైలాస పర్వతం ఎవరు స్థాపించిండు, ఎప్పుడు స్థాపించిండ్రు? అరుణాచల పర్వతాన్ని ఎవరు స్థాపించిండ్రు, ఎప్పుడు స్థాపించిండ్రు? భారతదేశంలో ప్రవహించేటటువంటి అన్ని జీవనదులను ఎవడు నెలకొల్పాడు? ప్రకృతి సహజంగా ఏర్పడ్డవా వెళ్ళ. ఇప్పుడు ఒకడు అంటాడు ఈ దేశం మాదని. ఈ దేశం నీదైనప్పుడు గంగా నది కాదు అక్కడ ప్రవహించాల్సింది, మేరీ నది ప్రవహించాలి. ఈ దేశం నీదైతే, ఒకవేళ ఈ దేశం క్రైస్తవులదైతే అక్కడ ఉండాల్సింది అరుణాచల పర్వతం కాదు, అది యేసు పర్వతం ఉండాలి. ఒక్కటనుందా? నిన్న మొన్న కట్టుకున్న మీ చర్చిలకు, మీ మసీదులకు మీరు పేర్లు పెట్టుకున్నారు. అవి కూడా చేతగాని వాళ్ళలాగా స్వచ్ఛందంగా మీరు కట్టుకున్నాయి కావు. అవి మా గుళ్ళు కూల్చి, మా మానాలను చెరిపి, మా ప్రాణాలను తీసి, మా రక్తం మీద కట్టుకున్నారు మీరు ఆ గుళ్ళు గోపురాలు. అదేమన్నా గొప్పతనమా? ఒక పశువు బతుకుతుంది స్వచ్ఛందంగా, ఎండిపోయిన గడ్డో గాదమో ఏదో మేసి. మనిషి అయి పుట్టిన తర్వాత ఒక ఉసురుమిన బతుకు ఒక బతక. చేతనైతే సహజంగా బతకాలి, కష్టం చేసి బతకాలి, ధర్మంగా బతకాలి. అలా అన్ని విధాలుగా సర్వధర్మాలతో బ్రతకమని నేర్పినటువంటి ధర్మం మన సనాతన ధర్మం. అందుకే మనం ప్రపంచంలోనే మనం గొప్పవాళ్ళం. ప్రపంచంలోనే హిందూ అనేవాడు గొప్పవాడు, ప్రపంచంలోనే సనాతన ధర్మం గొప్పది, ప్రపంచానికే భారతదేశం జగద్గురువు. ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది దర్గాలకే కందులు చేసేవాళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఒక శివుడిగా నేను అడుగుతున్నాను, ఎవరెవరు కందులు చేస్తారో చేతులు లేపురి. నిజం చెప్పండి, ఎవరెవరు కందులు చేస్తారో చేతులు లేపండి. దర్గాలకు ఎవరెవరు కందులు చేస్తారో చేతులు లేపండి. కందూర్ అంటే దర్గాల దగ్గర జంతువులను బలి ఇవ్వడం భాషలో అర్థం. కందూర్ అంటే నేను చెప్పాను నేను ఒక శివుడిగా అడుగుతున్నాను, మీరు ధరించినటువంటి శివుడిగా అడుగుతున్నాను. పీర్ల కాడ కందులు చేయడం, దర్గాల కాడ కందులు చేయడం, యాటలు పోసి మసీదుల కాడ దర్గాల కాడ చేస్తారు కదా, ఎవరెవరు చేస్తారో చేతులు లేపండి అని అన్నాను. పీర్లు పడతారు కదా, తుర్కదేవుళ్ళ పీర్లు పడతారు కదా. సంతోషం. ఒక్క నిమిషం చూడండి, ఒక్క నిమిషం.
వాళ్ళ మత పరంపరమైనటువంటి సాంప్రదాయాలు వాళ్ళ పెద్దలు ఒక ధర్మాన్ని అనుసరించి నెలకొల్పారు. అందుకే వాళ్ళు పుట్టినప్పుడు సుంచులు చేసుకుంటారు, నడుముకు మొలతాడు కట్టరు, ఆడపిల్లలు నష్టాన్ని బొట్టు పెట్టరు. వాళ్ళ మత పరంపరకు సంబంధించిన విధి విధానాలను అనుసరించే వాళ్ళకు పూజలు ఉన్నాయి. మీకు మీ జన్మ పరంపరకు, మీ జీవ అస్తిత్వానికి, ఆత్మధర్మానికి, పరమాత్మ ధర్మానికి, ప్రకృతి ధర్మానికి 3 ధర్మాలకు అనుకూలంగా మన ఋషులు మన పూజలను ప్రవేశపెట్టారు. ఇప్పుడు నీకు వాళ్ళకి ఏం పొంతన ఉందని ఆడబోయి మీరు అన్నీ చేసుకుంటున్నారు చెప్పండి? లేకపోతే ఒక మాట అంటే ఏమనుకోరంటే, వాళ్ళ అప్పకు మీరు పుట్టిండ్రా, మీ అప్పకు వాడు పుట్టిండా? నేను ఒక తాపసిని, ఒక సన్యాసిని, ఇంతగా నేను మాట్లాడకూడదు. కానీ ఇంత ఆవేశంతో ఇంత వరస్టుగా మాట్లాడుతున్నంటే భారతదేశం ఎంత ప్రమాదంలో ఉంది, సనాతన ధర్మం ఎంత ప్రమాదం ఉందో మీకు తెలియదు. మొన్న పశ్చిమ బెంగాల్లో ఒక నివేదిక వచ్చింది. సంస్థాగతంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థంగా నాకు కొన్ని సమాచారాలు అందుతుంటాయి కాబట్టి చెప్తున్నా. ఏంటో తెలుసా? బంగ్లాదేశ్లో జరిగినటువంటిది భారతదేశం కూడా జరుగుతుందని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. కారణం, దున్నపోతులను పెంచినట్లు పెంచుతున్న మా కొడుకులను మనం మీకు తెలుస్తలేదు. కష్టం చేసేది మనం, కన్న కష్టం చేసి శానతనం చేసి దేవుళ్ళ గుళ్ళలో డబ్బులేసి అనేక రాయితీల ప్రకారంగా, అనేక ఫంక్షన్ల ప్రకారంగా మనమిచ్చిన సొమ్ము అనుభవించుకుంటా చివరికి మన అక్కజెల్లెళ్ళ యొక్క మానాలు, మన ప్రాణాలు దోచుకోవడానికి దున్నపోతులను పెంచినట్లు పెంచి సమాజంలో వలుతున్నాం మనం. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. పీర్లను పట్టిన వాళ్ళ ఇల్లు జయంగావు, దర్గాలకి కంతులు చేసిన వాళ్ళ ఇల్లు జయంగావు. వాళ్ళు చేసుకోకో. ఎవడన్నా చచ్చిపోతే చచ్చిన పింగె దగ్గర పోయి ఇంటికి వచ్చేసరికి స్నానం చేయందే కడపల కాలు పెట్టం. వాస్తవంగా ఆ ముస్లిం మత పెద్దల్ని అడగండి, పీర్లు అంటే ఏంటివో చెప్తారు. పీర్లు అంటే ఏంటివో ఓలే చెప్తారు. దర్గాలు అంటే ఏంటివో ఓలే చెప్తారు. మీకేం పోయే కాలం వచ్చింది నాకు అర్థం కాదు. మన శివునితోన్న పట్టు లేదా? మన శివునితోన్న దమ్ము లేదా? మన విష్ణుమూర్తితోన్న దమ్ము లేదా? అమ్మవారితోన్న శక్తి లేదా? ఓలతోనే పవర్ బాగుంటుంది గూటం. ఎందుకంటే పత్యంతా మనతోనే పోతుంది. ఈ ధర్మం సర్వనాశనం కానికి కారణం మనమే, ఓలు కాదు. ఓలు ఎన్నటికీ కాదు. కులంకి ఇంతంటే తల ఇంత అన్నారు పెద్దలు. ఈ దేశం నిరంతర బానిసత్వంలో మక్కడానికి గల కారణం మా సర్వేల ప్రకారంగా, మా అనుభవం ప్రకారంగా మేము రీసెర్చ్ చేస్తున్నంత వరకు మన హిందువుల యొక్క దౌర్భాగ్యం, మన హిందువుల యొక్క అసమానత, మన హిందువుల యొక్క నిర్లక్ష్యం. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళని ప్రోత్సహించడం. ఏ విధంగా కూడా వాళ్ళని ప్రోత్సహించొద్దు. వాళ్ళకు వాళ్ళు బతుక్కోకు. మనం వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు వ్యాపారాలు చేసుకోకో, బిజినెస్లు చేసుకోకో, జాబులు చేసుకోకో, కోట్లు గడించుకోకో, బంగారు బంగ్లాల మీద బ్రతుక్కోకో, బంగారు కారులో తిరుక్కోకో. ఎందుకంటే అరబ్ దేశాల్లో కూడా మన హిందువులు బతుకుతున్నారు. క్రైస్తవ దేశాల్లో కూడా మన హిందువులు బతుకుతున్నారు. అమెరికాలో మన హిందూ టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. మొన్న దుబాయ్లో కూడా మన హిందూ దేవాలయం కట్టారు. ఇది ఐక్యరాజ్య సమితిలో ఒప్పందాన్ని ఏర్పాటు చేశారు మాననీయ నరేంద్ర మోదీ గారు. దాన్ని మనం గౌరవిస్తాం. వాళ్ళ మసీదులకు వాళ్ళు పూజలు చేసుకోకో, వాళ్ళ దర్గాలకు వాళ్ళు ఏమైనా చేసుకోకో, మనం ఎందుకు చేయాలి? ఒకవేళ చేతం, మీ మాటకే నేను కూడా వస్తా, చేతం. వాళ్ళని కూడా మన శివాలయంలో వచ్చి రుద్రాభిషేకం చేయమని చెప్పు. వస్తాడా? ఎందుకు రాడు? చెప్పుందా? నేను చెప్పున్నా? వాళ్ళ అప్పకి వాడు కరెక్ట్ పుట్టిండు. వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. హిందువులు పిచ్చి కొడుకులు, అమాయకులు, గొర్రెలన్న నయం, గొర్రెల కన్నా వేస్ట్ కాదు హిందువులు. అందుకే వచ్చి మాకు పూజలు చేసి, మా కాళ్ళు మొక్కి, మాతోన ఊదేసుకొని, నెత్తిమీన కొట్టుకొని, నోట్ల కింద బూడిదేసుకొని పోతారు. మనం
మనం శంకర భగవత్పాదుల వారు శంకరాచార్యుల వారితోటి జ్ఞాన యుద్ధం చేసింది ఉభయ భారతీదేవి. ఎవరు? మన వీర మహిళ, మన మహాసాధ్వీమణి. సనాతన ధర్మం అంటే ఏమనుకున్నారు? సనాతన ధర్మం అంటే ఏమనుకున్నారు? ప్రపంచానికి భిక్ష పెట్టింది. ఈనాడు బిచ్చగాళ్ళలాగా మనం దర్గాల చుట్టూ తిరుగుతున్నాం. ఎవడు చెప్పిండా ఈ ప్రపంచంలో ఆత్మజ్ఞానాన్ని వివరించినటువంటి యోగి వేమన ఎవడు? భవిష్యత్తు చెప్పినటువంటి బ్రహ్మంగారెవరు? భవిష్యత్తు చెప్పిన బ్రహ్మంగారెవరు? ఒక్కడన్నా చెప్పిండ ప్రపంచంలో భవిష్యత్తు? ఈనాడు నాసా శాస్త్రవేత్తలు భరద్వాజుడు రచించినటువంటి వైమానిక శాస్త్రం యొక్క ఆధారితంగా రాకెట్ లాంచ్ చేస్తున్నారు. ఈ దేశం మీదకి వచ్చి మన ధర్మశాస్త్రాలను, మన వేదాలను, ఉపనిషత్తులను, పురాణాలను అన్నిటినీ కాపీ కొట్టి దోచుకెళ్ళిన తర్వాత వాళ్ళన్నిటిని ఆవిష్కారం చేసుకొని ఇప్పుడు గొప్పోలైపోయిండ్రు. వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే మా దేశం మీద నుంచి దోచుకుపోయినటువంటి గ్రంథాలను, పురాణాలను, ఉపనిషత్తులను తిరిగి మా దేశానికి పంపమని చెప్పండి. అంతా మనం ఇచ్చిందే, మనతోన్న తీసుకుపోయిందే. నేను ముందే చెప్పినా కదా, కాషాయం జెండా పట్టుకొని ఒక్కడన్నా ఏ దేశం మీద దండయాత్ర చేసిన హిందూ అనేవాడు లేదు. నీవు భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సనాతనుడు ఏ దేశం మీద కూడా దండయాత్ర చేయలేదు. మన దేశం మీదకి అందరూ వచ్చిండ్రు. ఎందుకంటే పచ్చని చెట్టు మీనే కాకులు వాళ్తాయి, ఎండిపోయిన చెట్టు మీద ఏం వాలవు. ఈ దేశం పచ్చని ఎల్లప్పుడూ పచ్చగా ఉండేది. తిన్నికే మన దేశంకి వచ్చిండ్రు పిచ్చగాళ్ళలాగా. ఇప్పుడు మనకే మిడగాలు అయిపోయిండ్రు. స్వామి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాడని బాధపడకండి, తప్పుగా అనుకోకండి. జీవితాంతం జన్మనే త్యాగం చేసి సన్యాసులమైనం. నా పెళ్ళం పిల్లల కోసం అయిలేను, లేక నాకు మొగతనం లేక సన్యాసినైనా అనుకోకండి, దమ్ము లేక సన్యాసినైనా అనుకోకండి. జీవమూలం తెలుసు, ఆత్మజ్ఞానం తెలుసు, జ్ఞానయోగం తెలుసు, వేదాంత సత్యం తెలుసు కాబట్టి నేను సన్యాసినైనా మీకోసమే. ఇంతసేపు చెప్పిన రిక్వెస్ట్ ఒకటే మీతోటి నేను కోరుతున్నా, కొంగుజాసి అడుగుతున్నా, ఒక శివునిలాగా అడుగుతున్నా, దర్గాలకి కందులు చేయకండి, పీర్ల కాడ కందులు చేయకండి. నాకు వాళ్ళ మీద విద్వేషం లేదు. ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాడు మా అబ్బాయి, ఇది టెలికాస్ట్ అవుతుంది యూట్యూబ్లో. ముస్లిం మత పెద్దలు అనుకోవచ్చు, ముస్లిమ్స్ కూడా అనుకోవచ్చు, క్రైస్తవులు కూడా అనుకోవచ్చు, స్వామీజీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అని. చీ 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 చీ. సన్యాసి అనే పదానికి అర్థం తెలుసా? శత్రువుని ఫస్ట్ ప్రేమించేవాడే సన్యాసి, శత్రువుని ప్రథమంగా ప్రేమించేవాడే సన్యాసి. నేను వాళ్ళని విమర్శించడం లేదు, కించపరచడం లేదు. నా జాతి ధర్మం గురించి నేను చెప్తున్నాను, నా వాళ్ళు మంచిగా కావాలని చెప్తున్నాను నేను. ఇప్పుడు మీరందరూ నా పిల్లలు. సన్యాసికి విలువలు ఉండవు, బంధాలు ఉండవు కాబట్టి నా పిల్లలని చెప్పడంలో తప్పులేదు. మీరందరూ నా పిల్లలు. నా కడుపులో పుట్టిన పిల్లల్ని అక్కడ కోకుర్రా, ఆడిపోతే చెడిపోతారు, నాశనం అవుతారు, ఆ జాగా బాలేదు, ఆ ప్రదేశం మంచిది కాదు చెప్పడం ఏమైనా తప్ప? నా పిల్లలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి, బాగుపడాలి, ముందుకెళ్ళాలని నా పిల్లల్ని నేను మోటివేట్ చేస్తున్నా. మీ జోలికి వచ్చినా, మీ గుడి జోలికి వచ్చినా, మీ మతం జోలికి వచ్చినా, మీ గ్రంథం జోలికి వచ్చినా మాకు అవసరం లేదయ్యా. మా ధర్మశాస్త్రాలను విశ్లేషణ చేయడానికినే మాకు సమయం సరిపోదు. మీతోన మాకేం పని? పోని తిండికే తిండి లేదా నీతోనికి వచ్చి అడుక్కుందునా? పోని జ్ఞానం లేదా నీతోనొచ్చి నేర్చుకుందునా? పోని విద్య లేదా మాతోటి నీతోనొచ్చి నేర్చుకుందునా? పోని మంత్రం లేదా, తంత్రం లేదా, యంత్రం లేదా, పట్టు లేదా, పటుత్వం లేదా నీతోనొచ్చి నేర్చుకుందునా? ఏం తక్కువైందని మీతో కొత్తం మేము. ఏమంటే మా వాళ్ళు కొంత మొబ్బులు ఉన్నారు, నిద్రపోతున్నారు, నిద్రపోయేటోళ్ళని లేపుతున్నా నేను. లేపాలంటే ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తున్నాం అంతే. అందరికీ చిట్ట చివరి ఒకటి నివేదిక. ఇంటి ముందు మల్లెపూల చెట్లు వేసుకుంటే పనికొస్తుంది. మల్లెపూ ఏం చేస్తుందంటే దాని సహజ గుణం మంచి సుగంధమును వెదజల్లుతుంది. ఆ వాసనను పీల్చడం ద్వారా మనోవికాసం ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత వస్తుంది,
సైకలాజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్రకారంగా జ్ఞానం యొక్క చైతన్యం వికాసమవుతుంది, మనిషి యొక్క ప్రశాంతతను పొందుతాడు. ఆ మల్లెపూలు ఇంటి ముందర రాలినప్పుడు కూడా అర్ధరాత్రి నిద్ర కళ్ళతోనే లేచిపోయి నీవు ఆ మల్లెపూలు దొక్కినా నీకేం కాదు. అదే ముళ్ళ చెట్టు వేసుకుంటే ఎప్పుడన్నా దాని ముళ్ళు రాలక తప్పదు, నీవు తొక్కక తప్పదు, నీకు కుచ్చుకోక తప్పదు. ఇది సనాతన ధర్మం, హిందూయిజం చెప్పింది ఇదే. మనకు తర్కశాస్త్రం అని ఒక శాస్త్రం ఉన్నది. ఎవని ఎలా గ్రహించాలి, ఎటువంటి వాని ప్రోత్సహించాలి, ఎటువంటి వాని ఆదరించాలి కూడా మనకు ధర్మం చెప్పింది. కాబట్టి అటువంటి అనేక శాస్త్రాలు విశ్లేషణ చేసి చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. సభ్య సమాజంలో మల్లె పువ్వు లాంటి గుణమున్నవాన్ని మనం ప్రోత్సహించాలి, ముళ్ళ కంప లాంటి వాడిని మనం ప్రోత్సహించొద్దు, వాడిని ఎంకరేజ్ చేయొద్దు. వాడు స్వభావమే ముళ్ళు. ఎప్పుడన్నా మన అక్కజెల్లెనని గుచ్చుతాడు, ఎప్పుడన్నా నీ పెండ్లం అందంగా ఉంటే నీ పెండ్లాన్నైనా వాడు గుచ్చుతాడు. కానీ నీవు నీ ధర్మానికి అనుకూలంగా బ్రతుకు, మాకు ఇబ్బంది లేదు. చట్టం అనేది ఒకటి ఉంది, సర్వోత్కృష్టమైనటువంటి న్యాయస్థానాన్ని మనం గౌరవిస్తాం, దాని యొక్క అభినందనాన్ని మనం స్వీకరిస్తాం. కాబట్టి రాజ్యాంగాన్ని కట్టుబడిన నువ్వు జీవించు. ఇవి రెండు కాదని పిచ్చి శాస్త్రాలు వేస్తే ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేవాడు ఉండేవాడంట, చదివాం, ఇప్పుడు కళ్ళారా చూస్తామని చెప్పాలి. మనం చరిత్రలు చెప్పుకునే సరిపోయినాం. ఝాన్సీ లక్ష్మీబాయి ఇట్లా యుద్ధం చేసిందంట, శివాజీ ఇట్లా చేసిండంట, రాణా ప్రతాప్ ఇట్లా చేసిండంట, శివుడు ఇట్లా చేసిండంట, విష్ణుమూర్తి ఇట్లా చేసిండంట అని. మనం శివునిలాగా కాలేమా? మనం శివాజీలాగా కాలేమా? మనం విష్ణుమూర్తిలాగా కాలేమా? మన ధర్మం ఏం చెప్పిందో తెలుసా? త్వమేకం ప్రత్యక్షం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి. తనే శివుడు, తనే బ్రహ్మం, తనే సత్యం, తనే సర్వం. నీలోనే శివుడు ఉన్నాడని చెప్పింది. నువ్వు కూడా శివతత్వంను పొంది శివుళ్ళ కావచ్చు అని చెప్పింది మన ధర్మం. అది ఆనాడు బ్రహ్మంగారు కూడా మనలాకనే ఒక మాతృగర్భమున జన్మించిన వాడే ఈనాడు భగవంతుడైడు. మనలో వీరత్వం ఉంది, బ్రహ్మ జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, తెలుసుకోవటం లేదు. కాబట్టి ఈరోజు నన్ను పిలిపించి నా ద్వారా ఏదో ఒక వాణిని మీకు వినిపించాలని చెప్పి పెద్దలు కోరారు. నేను చెప్పిన మాటల్లో మీకు నచ్చిన అంశం ఏదన్నా ఉన్నా అదియు శివాజ్ఞగా భావించి శివదీక్ష వలె దానిని కూడా స్వీకరించండి. అందరూ ఆ దేవదేవుడు పరమశివుని యొక్క ఆశీస్సులో చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ, నాకు ఇంకొక కార్యక్రమం ఉంది, నాకు సెలవు ఇప్పిస్తే నేను వెళ్తాను. శుభం భూయాత్.